రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ముఖ్యంగా జగనన్న సైన్యానికి సంస్థాగతంగా నిర్మాణం కాబడినటువంటి జగనన్న అభిమానులుగా, జగనన్న కోసం శ్రమించే కార్యకర్తలుగా ఐడెంటిటీ కార్డు ఎవరైతే తీసుకోబోతున్నారో వీరందరికీ, అదే సందర్భంలోనే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క శ్రేయస్సు కోరే ప్రతి శ్రేయోభిలాషికి రెండు చేతులెత్తి నమస్కరించి వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ప్రొద్దుటూరును వేదిక చేసుకొని రాచమల్లు ప్రస్తుతం ఈ రాష్ట్రంలో అబద్ధం రాజ్యం వెళ్తూ ఉంది. మీరు గమనించండి. తిరుపతి లడ్డు, ఇందాపూర్ మెడికల్ కాలేజీలు, కుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్, రాష్ట్రం అప్పులు, బాబు హామీలు, రాయలసీమ సాగునీరు, మహిళలపై అఘాయిత్యాలు, అత్యాచారాలు, ఏవి తీసుకున్నా అన్ని అబద్ధాలతోనే తెల్లవారి లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు ఈ ప్రభుత్వాన్ని నడిపే అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలతోనే మనల్ని నిద్ర లేపుతూ ఉన్నాడు. అబద్ధాలతోనే మనల్ని నిద్రపుచ్చుతూ ఉన్నాడు. ఈనాటి అబద్ధం చెప్పడం అంతే, ఒక్క నిమిషం కాలే వెనకమ్మడే పచ్చ మీడియా అందుకుంటుంది. ఏబిఎన్, ఆంధ్రజ్యోతి, TV5, మహాన్యూస్, ఈటీవీ, ఆంధ్రజ్యోతి పత్రిక, ఈనాడు తదితర పనిగట్టుకొని ప్రచారం. సూర్యుడు రాకముందే మన ఇంటికి అబద్ధం వస్తుంది వార్త రూపంలో, ఈ పచ్చ మీడియా పత్రికల రూపంలో. పాలోని కేక మనకి వినపడక ముందే ఏబిఎన్లోనూ, మహాన్యూస్, TV5 లాంటి దానిలలో అసత్యపు అరుపులు మనకి వినపస్తాయి. ఇక మన నాయకుని విషయానికి వస్తే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినది, దీని తర్వాత అదే స్థాయిలో ప్రధానమైంది, మన నాయకుడు, మన ఆత్మీయ నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి, సమాజములో ఆయన యొక్క గౌరవాన్ని, మర్యాదను భంగపరచడానికి, ప్రజల హృదయాలలోనే కాకుండా ఆయనను ప్రేమించే స్థాయి దాటి ఆయన కోసం మన జీవితాలను పణంగా పెట్టడానికి సంసిద్ధమయ్యే మనలాంటి అభిమానుల హృదయాలలో కూడా అబద్ధపు వార్తలతో మన హృదయాలలో ఆయన పట్ల ప్రేమ తగ్గడానికి కావలసినటువంటి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. అందులో భాగమే రోజు ఏదో ఒక అబద్ధం ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ. ఇన్నాళ్ళు బయట నుంచి ఆయన వ్యక్తిత్వం మీద దాడి చేసినారు. ఇప్పుడు దురదృష్టం, ఇంట్లో నుంచి కుటుంబ సభ్యులైనటువంటి తల్లి, చెల్లి కూడా వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ దాడి చేస్తున్నారు. బయట, ఇంట అందరూ ఆయన వ్యక్తిత్వం పైన దాడి చేస్తూ పనిగట్టుకొని పథకం ప్రకారం అబద్ధాన్ని ప్రచారం చేసే కార్యక్రమం ఈ పత్రికలు చేస్తూ ఉంటే, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ పత్రికలన్నీ పనిగట్టుకొని పథకం ప్రకారం అబద్ధాన్ని ప్రచారం చేస్తూ ఉంటే, ఇక సత్యమేందో, నిజమేందో ప్రపంచానికి మనం చెప్పాలంటే ముందు మనకు తెలియాల్సిన అవసరం ఉంది. మనకు తెలియాలంటే నిజానికి సాక్ష్యం సాక్షి పత్రిక, నిజానికి సాక్ష్యం సాక్షి పత్రిక. మిత్రులారా, ఆ సాక్షి పత్రికే ఈ తరుణంలో మనకు బ్రహ్మాస్త్రం. అందుకే తప్పనిసరిగా జగనన్న సైన్యంగా పిలువబడే సంస్థాగత నిర్మాణంలో ఎవరైతే సభ్యులై ఉన్నామో, మనం ఆయన్ని ప్రేమించే శ్రేయోభిలాషులు ఎవరైతే ఉండారో వాళ్ళు తప్పనిసరిగా
ఈ తరుణంలో సాక్షి పత్రికను మనం ఇంటికి తెప్పించుకోవాల్సిన అవసరం ఉంది, మనం చదవాల్సిన అవసరం ఉంది. అందులో మాత్రమే మనకు నిజాలు లభ్యమవుతాయి. అందులో మాత్రమే ఈ రాష్ట్రానికి సంబంధించిన వాస్తవ సత్యాలు మనకు తెలుస్తాయి. అందులో మాత్రమే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చేస్తూ ఉండే దగా ఏందో, మోసం ఏందో, అబద్ధం ఏందో మనకు తెలుస్తుంది. అప్పుడే మనము ప్రజలను కాపాడడానికి ముందుకొస్తాం, పోరాటం చేయడానికి మనకు బలం చిక్కుతుంది. మన నాయకుడిపైన జరిగే వ్యక్తిత్వ హనన దాడి నుంచి మన నాయకుడిని సంరక్షించడానికి సత్యం తెలిసినప్పుడే మనం కార్యోన్ముఖులం కాగలుగుతాం. అందుకే నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ప్రొద్దుటూరు నియోజకవర్గం మొదలుకొని ఇచ్చాపురం వరకు సంస్థాగత నిర్మాణంలో భాగస్థులైనటువంటి ప్రతి కార్యకర్త తప్పనిసరిగా నేటి నుంచి, రేపటి నుంచి కూడా మన్నాటి నుంచి కూడా నేటి నుంచే సాక్షి పేపర్ను మనం తెప్పించుకునే ప్రయత్నం చేయండి. తప్పనిసరిగా మీరు సాక్షి పేపరు, అది మహా అంటే 200-220 రూపాయలు ప్రతి నెల అవుతుంది. ప్రతి నెల 280-220 ఎంతో అవుతుంది. మనం కాబట్టి సంవత్సరం చందా మనం కట్టగలిగితే ఒక 1200తోనే పోతుంది. అంటే 100 రూపాయలు నెలకు 100 రూపాయలు మనం చెల్లించగలిగి సాక్షి పత్రికను మనం తెప్పించుకోగలిగితే అది పత్రిక కాదు ప్రజలారా, నిజం మన ఇంటికి వచ్చినట్టు, వాస్తవాలను మనకు అందించడానికి మన ఇంటికి వచ్చినట్టు. తద్వారా మన నాయకుని మనం కాపాడుకోగలుగుతాం. మన నియోజకవర్గాల్లోని బడుగు బలహీన వర్గాలను, పేద ప్రజలను సంరక్షించడానికి ప్రభుత్వం నుంచి వాస్తవ సత్యాలు మనం తెలుసుకోగలుగుతాం. అందుకే తప్పనిసరిగా అందరూ సాక్షి పత్రికను తెప్పించుకోండి. ఇక నా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో అయితే నేను ఇదివరకే 3-4 రోజులుగా పార్టీకి సంబంధించిన మా నాయకులకు, పట్టణ అధ్యక్షులకు నేను పిలుపునిచ్చడం, ఆదేశించడం కూడా జరిగింది. సోమవారం నాటికి ప్రొద్దుటూరు నియోజకవర్గంలో జగనన్న సైన్యం 11,174 మంది ఉన్నారు. 11,174 మంది ఉన్నారు. ఇప్పటికీ అది 12,000 వరకు కూడా చేరుతుందని నమ్మకం నాకుంది. ప్రస్తుతానికైతే 11,174. ఈ 11,174 మందిలో ఇదివరకే సాక్షి పేపరు మహా అంటే ఒక 3,000 మందికో, 4,000 మందికో, 5,000 మందికో వస్తూ ఉంటుంది. ఇక తక్కిన ఒక 5-6,000 మందికి సాక్షి పేపర్ వస్తూ ఉండదు. అట్టి రాని ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఈ 11,174 మందిలో సాక్షి పత్రిక ఎవరైతే తీసుకోకుండా ఉండారో, పత్రికే చదవకుండా ఉండారో, వారు తప్పనిసరిగా రేపటి నుంచి సాక్షి పత్రికను మీరు తెప్పించుకోవాల్సినటువంటి అవసరము, బాధ్యత ఉందని నా విజ్ఞప్తి, నా వినయపూర్వకమైన విజ్ఞప్తి, ప్రేమపూర్వకమైనటువంటి నా పిలుపు. సోమవారం నాటికి సంబంధించిన ఎవరైతే సాక్షి పత్రిక ఏ పేపర్ చదవకుండా సాక్షి పత్రిక చదువుకుని ఉండారో వాళ్ళందరూ మీ యూనిట్లలో, అంటే 117 యూనిట్లు ఉన్నాయి, 117 యూనిట్లలో ఎవరెవరు సాక్షి పేపర్ లేదో వాళ్ళందరూ లిస్ట్ అవుట్ చేసి సోమవారానికి నన్ను కలవాల్సిన అవసరం ఉంది. మంగళవారం నాటికి సాక్షి పత్రికకు సంబంధించిన యాజమాన్య సిబ్బందిని ప్రొద్దుటూరికే మన ఇంటికే పిలిపించి మీ పేర్లతో ఒక ఫామ్ ఫిలప్ చేసి సంవత్సరం చందాదారులుగా మీతో డబ్బు కట్టించి సాక్షి పేపర్ మీకు వచ్చే ఏర్పాటు చేస్తా. ఇది నా పర్సనల్ రిక్వెస్ట్, ఇది నా ప్రత్యేకమైనటువంటి పిలుపుగా, ప్రత్యేకమైన అభ్యర్థిగా భావించి అందరూ సాక్షి పత్రికలు చదవాలని. నిజానికి సాక్ష్యం మన సాక్షి పత్రిక.